గా వాళ్ళు మాట్లాడుతున్న అంశం. శాంతి ప్రసాద్ గారు, మా శ్రీనివాసరెడ్డి గారు పెద్ద ఆయన ఊహా ప్రపంచంలో తేలియాడతారంటే తేలియాడమనండి. మాకేంటే ఇంకో 4 రోజులు పడితే తర్వాత వాస్తవాలు తెలుస్తాయి కదా. అయితే ఒక విషయం ఇప్పుడు ఒక మీడియా పత్రిక 2 సీట్లు జనసేనకు, ఏది 13లో 2 సీట్లు జనసేనకి అని చెప్పేసి అంటమేంటి? జనసేన నరసాపురము మరి ఏలూరు 3 మావేనని జనసేన 13లో ఈ 3 కూడా మావేనని జనసేన ఒక్క మాట విన్నామండి. ఒక్క మాట సాక్షిలో వచ్చిన వార్తల్ని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలని చెప్పారు సార్ అసెంబ్లీ సాక్షిగా. ఒక్క నిమిషం. రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ వ్యాలిడ్. ఏంటంటే మా శ్రీనివాసరెడ్డి గారు మీరు బాధపడద్దని చెప్తున్నాం మేము. మీరు ఆ వేరే ఓటర్తో కలుపుకుని 55% అని మీరు చెప్పుకుంటే మాదేం తప్పు కాదుగా. మా తప్పు కాదు. ఆ బయట రాష్ట్రాల నుంచి వచ్చే ఓటర్లు వేరుగా ఉన్నారు. మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో చూసాం కదా. మా ఓటర్లు వేరు, వాళ్ళ శాతాలు వేరు, వాళ్ళ లెక్కలు తండ్రి ఎవరో తెలియదు, భర్త ఎవరో తెలియదు, సోషల్ మీడియాలో తీసుకొని పోలింగ్ బూత్ లోకి వస్తారు. మెయిన్ మీడియాలో పెడతారంటే ఇది జరిగేది కాదు. అది ఒక చర్చ, ఒక తంతులా, ఒక ఫార్సా నడుస్తుంది. మనం ఒక జోకర్లుగా మిగిలిపోతాము. మనం సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఇప్పుడు ఐటీడీపీ అని, ఐప్యాక్ అని, లేకపోతే ఇంకేదైనా ధన్యవాదాలు. మా జనసేనకు బట్టి సోషల్ మీడియాను పెట్టదు. జనసేన సోషల్ మీడియా కలిసి ఉమ్మడిగా ఎవరెవరికి మీరే చెప్పిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. కానీ ఈ ఎవడో ఆంధ్రప్రదేశ్ బాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీహార్ 17% పేదరికం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 4.19% పేదరికం ఉంది. పేపర్ మీద ఎక్కడ బీహార్ కన్నా ఘోరంగా ఆంధ్రప్రదేశ్ అయిందని మీరెట్లా చెప్తారండి? పేపర్ మీద లెక్కలు. బీహార్ లో ఆర్బీఐ ఇచ్చిన డేటా ప్రకారం 17% పేదరికం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4.19% పేదరికం ఉంది. ప్రజలు బ్రహ్మాండంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడేటప్పుడు మీరు నేను ఇంటర్ఫీర్ కాదా? నేను మాట్లాడేటప్పుడు దయచేసి ఇంటర్ఫీర్ కావద్దు. మీ పాలన రాష్ట్రం అమోఘం, అద్భుతం. అమెరికాలో తయారైందంటే నేను అమెరికా ఎక్కడుందో ప్రపంచానికి తెలుసు. అప్పులు పాలైపోయి ఉంది. కాబట్టి అమెరికాలో ఉందని మీరు ఊహించుకుంటే దాని అంతా పేరు వస్తాయి. కానీ మీరు దయచేసి ఒకటి పెట్టి గమనించండి. మీ ఓట్లు వేరు, మీకు ఉండే సీట్లు వేరు. అది సజ్జల రామకృష్ణ గారి స్టేట్మెంట్ వ్యాలిడ్. మీరు 56%లోనే మీరు ఉండండి. ఆ ప్రపంచంలో మీరు ఉండండి. మేమేం కాదట్లేదు కదా. మేము ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల ఆశీర్వాదం అడుగుతాం. మేము వైసీపీ ఆశీర్వాదం అడగట్లా, వైసీపీ వాళ్ళ ఓట్లు అడగట్లా. మేము వైసీపీకి వ్యతిరేకమైన ఓటు ఖచ్చితంగా టర్న్ అవుతుంది. అందులో మీ వైసీపీ పర్సంటేజ్ 10% పైన పడింది మొన్న నుంచి అనేది కనబడుతుంది. అందుకనే మీ వాడి నోటెంబడి స్టేట్మెంట్ వచ్చింది. నాకు సెలవు ఇస్తే చూసినాక కూడా ఇంకా మీరు ఇంకా భ్రమల్లో ఉంటే రేపు ఏలూరు సభతోటి ఇక అన్ని తడుపుకోవాల్సి వస్తుంది. మీరు ఏందో భీమిలి సభతోటే ప్రస్తావించారు కాబట్టి నేను ఇప్పుడు మౌలికలు ప్రస్తావిస్తాను. బుద్ధి జ్ఞానం, అన్నం తినేవాడు ఎవడైనా సరే రాజకీయ పార్టీకి కొట్టేయడము, కాలం పూడ్చడం చేస్తారా? ప్రభుత్వం ఊరుకుందా? ప్రభుత్వం ఊరుకుంటే సన్నాసి ప్రభుత్వం కాదా? ఎట్లా ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభకి కాలాలను పూడుస్తారు, 2000 ఎకరాల ఇచ్చే కాలాలు పూడుస్తారు, చెట్లు కొట్టేస్తారు. తీసుకోరా? ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతులు వచ్చినాయి మీకు వాటిని చేయడానికి, కొట్టివేయడానికి? ప్రభుత్వం అనే సన్నాసి మాటలు వెనక్కి తీసుకోండి. మీరు సన్నాసి మాటలు వెనక్కి తీసుకోండి. మీరు కూడా ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు
సీఎం గారు వచ్చారని చెప్పేసి ఏదో అమెరికాను చెప్పినట్టుగా అబద్ధ ప్రచారం చేశారు. దానికి ఎట్లా ఆమోదిస్తారు? మీరు కూడా తీసుకుంటారు, తీసుకోండి. No problem. మునిషాపు మీకు కూడా మునిషాపు ఉందేమో. మీకు కూడా మునిషాపు ఉందా ఏంటి చెప్పండి. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఎక్కడ చెట్టు కొట్టేయలేదు, ఎక్కడ చెట్టు కొట్టేయలేదు. చెట్టు కొట్టేశారని ఒక విష ప్రచారం, ఒక అబద్ధ ప్రచారం తప్ప ఈ రోజున రాశారు. మీకు అంత అది తలకెక్కిందా? అధికారం అంత తలకెక్కిందా? విద్యుత్తుల బోర్డుతో తలకెక్కింది. మీరు అసత్యాలని మాట్లాడుతుంటే ఇంతే మాట్లాడతాం మేము. మీరు మాట్లాడేటువంటి అసత్యాలను ప్రజల్లోకి వెల్లడించే ప్రశ్నే లేదు. అసత్యాలను, ఈ అబద్ధాలను, ఈ అబద్ధాలను ప్రజల్లోకి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రభుత్వం ఖర్చు పెడుతుందా? మీరు అబద్ధాలు చెప్పినంత మాత్రాన నమ్మరు. మీరు 2019 14 ఎన్నికల్లో వచ్చి ఏం చేశారు, అంతకుముందు చేస్తే ఏం ప్రశ్నించకుండా ఉన్నారు. 2019 ఎన్నికల్లో కూడా మీకు ఒకసారి గుణపాఠం చెప్పినా కూడా మళ్ళీ ఆయన ఏదో పొడుస్తాడని చెప్పేసి ఆయన వెంట ఎందుకు నడుస్తున్నారు అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు సార్ ఈ ప్రభుత్వము ఏదన్నా కట్టిందో నిర్మించిందో అంటే ఆశ్చర్యపోవాలి మనం. కోల్చడం వాళ్ళకుండే పేటెంట్ హక్కు. ప్రజావేదిక కూల్చి మొదలు పెట్టారు సార్ వాళ్ళు ప్రభుత్వం. 57% వాళ్ళకి ఓటు శాతం ఉంటుందండి. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు మేము గెలుస్తాం. ఖచ్చితంగా 60 నుంచి 70% అని చెప్పమనండి దేంట్లో ప్రజా వ్యతిరేకతలో. అది చూస్తారు మీరు తొందరలోనే. ఇంకా పొత్తులు అనేది ఇది అనివార్యమైన పరిస్థితి అయింది. ప్రజల్లో నుంచి వచ్చిన ఒక ఆవేశంలో నుంచి వచ్చిన ఈ పొత్తు, ఇది వాళ్ళ ఆలోచనలో నుంచి వచ్చిన పొత్తు. ఈ పార్టీల కంటే ముందు ప్రజల్లో డిస్కషన్ వచ్చింది. వీళ్ళందరూ కలిసి ఇతన్ని ఎందుకు ఇంటికి పంపించకూడదు అనే వచ్చిన ఒక ఆలోచనలో నుంచి వచ్చిందే ఈ పొత్తు. కాబట్టి వాళ్లకు వైసీపీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళకి మాకేదో చిన్న చిన్న గిల్లి కజ్జాలు వస్తే దాని నుంచి లబ్ధి పొందాలనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. కాకినా వాటికేమీ మేము భయపడం, వాటి గురించి పట్టించుకోం. అతి తొందరలోనే చక్కటి వాతావరణంలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా క్యాండిడేట్స్ కూడా నిర్ణయించబడతారు. ఇంతకుముందు మీరు అన్నట్టు రెండు పార్టీలకి కానీ ఓటు, న్యూట్రల్ ఓటు కూడా ప్రభావితం చేయగలిగిన అభ్యర్థుల్ని నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇరు పార్టీ అధినేతలు. అంతేగాని ఆషామాషిగా ఉండదు. ఎవరో వచ్చేసారు ఏదో టికెట్ ఇచ్చామనే పరిస్థితిలో ఉండదు. ఖచ్చితంగా రెండు పార్టీల నుంచి ఆమోదమైనటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి చక్కటి వాతావరణంలో ఈ ఎన్నికలు జరగబోతాయి. ఈ రాష్ట్రం బాగుపడబోతుంది అని అతి త్వరలోనే అది మనందరం చూస్తాం. ఆ రోజున ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు.